ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో 2 రోజులు బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకా శ్రీవారి దర్శనంకి వచ్చే భక్తులకి కొత్త రూల్స్ నైతే టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. వాటికి సంబంధించి ఇంకా స్వామివారి దర్శనార్థం వెళ్లే భక్తులు ఏమేమి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళకూడదు, దర్శనంకి వెళ్లే భక్తులకి డ్రెస్ కోడ్ ఏంటి, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక ముందుగా మార్చి నెలలో 2 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు అని చెప్పాను కదండి. అవి ఏ తేదీలో అంటే మార్చి 17, 19 ఈ 2 తేదీల్లో. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరంలో 4 సార్లు అంటే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆదివార ఆస్థానం, ఉగాది ఈ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించే రోజుల్లో మామూలుగా కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. సో మార్చి 19వ తేదీ ఉగాది ఉంది కాబట్టి మార్చి 17వ తేదీన ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మార్చి 17వ తేదీ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అండ్ అలాగే మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు కూడా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అంటే మార్చి 17, 19 ఈ 2 తేదీలలో లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజుల్లో అంటే మార్చి 16, 18 2 తేదీలో ఎటువంటి సిఫారసు లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించరు. ఎవరైతే విఐపి లెటర్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల స్వామివారి దర్శనంకి టీటీడీ వారు ఒక కొత్త రూల్ ని అమలు చేస్తున్నారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు కావచ్చు, మీ దర్శనం టికెట్ ఆర్ టోకెన్ మీద దర్శనంకి ఏ టైం స్లాట్ అయితే మెన్షన్ చేసి ఉంటుందో పర్టికులర్ ఆ టైం స్లాట్ ప్రకారం మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ టైం స్లాట్ కంటే ముందుగా మీరు క్యూ లైన్ వద్దకి రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేయరు. మీ టైం స్లాట్ వరకు మీరు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ టైం స్లాట్ కంటే లేట్ అయినా అంటే ఒక 1 or 2 అవర్స్ లేట్ అయినా అలో చేస్తారండి. అంతకంటే ఎక్కువ లేట్ అయితే అక్కడ ఉన్న స్టాఫ్ ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అనేది గతం నుంచి కూడా టీటీడీ వారు అమలు చేస్తూ ఉన్నారండి. అయితే ప్రస్తుతం అంటే మార్చి 9వ తేదీ నుంచి దీన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎందుకని అంటే ఎక్కువ మంది భక్తులు వారికి ఇచ్చిన టైం స్లాట్ కంటే కూడా ఒక 4-5 గంటల ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అయిపోయి దర్శనం కంప్లీట్ అయిపోతుందనే ఒక ఉద్దేశంతో ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది భక్తులు వాళ్ళకి రాత్రి 10 గంటల టైం స్లాట్ దర్శనంకి ఉంది అనుకోండి, ఉదయమే తిరుమలకి చేరుకున్నారు అంటే రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేసే పని లేకుండా ఉదయం 10 లేదా 11 గంటల సమయంలోనే క్యూ లైన్ లో జాయిన్ అయిపోయి దర్శనంకి వెళ్తూ ఉన్నారు. ఇలా అవడం వలన పర్టికులర్ ఆ టైం స్లాట్ లో దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి దర్శనానికి ఎక్కువ సమయం అవుతుంది. ఎందుకంటే ఒక టైం స్లాట్ లో ఎంత మంది భక్తులకైతే స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందో దాన్ని బట్టి అన్ని రకాల టికెట్స్ ను టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. అంటే దాన్ని బట్టి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చే భక్తులకి కూడా దర్శనం కల్పిస్తారు. సో మీకు ఇచ్చిన టైం స్లాట్ కంటే ముందుగానే మీరు ఒక 4-5 గంటల ముందే క్యూ లైన్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి, ఆ టైం స్లాట్ లో దర్శనం టికెట్స్ కలిగి దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. అండ్ ఎటువంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు కూడా దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరికీ కూడా దర్శన సమయాన్ని తగ్గించి సౌకర్యవంతంగా త్వరితగతిన దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో టీటీడీ వారు ఈ నిర్ణయాన్ని మార్చి 9వ తేదీ నుంచి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. రిమైనింగ్ దర్శన భక్తులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారమే రిపోర్ట్ చేస్తారు. ఈ 300 రూపీస్ టికెట్స్ అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులు మాత్రం వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటల ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అయిపోతున్నారు. ఇలా అవ్వడం వలన భక్తులందరికీ కూడా దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది అనే ఒక ఆలోచనతో టీటీడీ వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే ఇది కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకే వర్తిస్తుందా, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా
వర్తిస్తుందా అని అడుగుతున్నారు. వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ లోనే వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. సో 300 రూపీస్ టికెట్స్ తో పాటుగా వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా ఈ టైం స్లాట్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారమే మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకైనా త్వరితగతిన దర్శనం అవుతుంది, ప్లస్ తోటి భక్తులకి కూడా త్వరితగతిన దర్శనం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా మీ టైం స్లాట్ అనేది మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. టీటీడీ వారు కూడా దీనికి సంబంధించి మనకు అఫీషియల్ గా ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్, తిరుమల స్వామివారి దర్శనం ఆర్ సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. మగవారు కనైతే పంచా షర్టు లేదా కుర్తా పైజామా ఈ డ్రెస్ కోడ్ పాటించాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ప్రస్తుతం నార్మల్ ఫ్రీ దర్శనంకి మాత్రం మగవారు ప్యాంట్ షర్ట్ లో వచ్చిన అలో చేస్తున్నారండి. రిమైనింగ్ అన్ని దర్శనాలకు కావచ్చు, సేవలకు కావచ్చు ఈ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని స్వామివారి దర్శనం ఆ సేవలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఈ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ ని పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇక దర్శనంకి వెళ్లే ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా ఏం తీసుకొని వెళ్ళాలి అంటే, మీరు ఆన్లైన్ లో దర్శనం టికెట్ కానీ సేవా టికెట్ ని కానీ బుక్ చేసుకొని ఉంటే మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ ని ప్రింట్ తీసుకోవాలి. ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్ ని తప్పనిసరిగా మీతో పాటు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు దర్శనం క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మీ యొక్క దర్శనం టికెట్ స్కాన్ చేసే వద్ద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. కాబట్టి దర్శనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు కావచ్చు, మీరు క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మీ దర్శనం టికెట్ తో పాటుగా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అండ్ తిరుమల స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది తీసుకురావాలండి. ఎందుకని అంటే, మీరు స్వామివారి దర్శనంకి వెళ్ళాలి అన్న ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకోవాలి అన్న ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ తీసుకోవాలి అన్న లేదా ఆఫ్లైన్ లో మొదటి గడప సేవలకి లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. అందుకే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ తీసుకొని రావాలి. ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకురండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఆధార్ నెంబర్, మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇక దర్శనంకి వెళ్లేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళకూడదు అంటే, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళకూడదు, కెమెరాస్, స్మార్ట్ వాచెస్ ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా స్వామివారి దర్శనంకి వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్ళకూడదు. ఇన్ కేస్ మీరు తీసుకొని వెళితే క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఆ కౌంటర్స్ లో మొబైల్ అయినా స్మార్ట్ వాచెస్ అయినా మీరు ఏదైనా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా అక్కడ డిపాజిట్ చేస్తే మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని స్వామివారి దర్శనం కంప్లీట్ అయ్యాక ఆ స్లిప్ లో ఎక్కడైతే మీ లగేజ్ రిటర్న్ తీసుకోవడానికి మెన్షన్ చేసి ఉంటారంటే PAC 4 ఇట్లా కొన్ని ప్లేస్లు అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఆ ప్లేస్ వద్దకు వెళ్లి ఆ కౌంటర్ లో మీ స్లిప్ అనేది చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, మార్చి 14వ తేదీ శనివారం రోజుకు సంబంధించి లోకల్ కోటాలు అంగప్రక్షణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మార్చి 12వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ కోట అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 14వ తేదీ శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిపు లోకల్ కోట అంగప్రక్షణం సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.